ఒకానొక ఊరి దగ్గర అడవిలో ఒక చిన్న కాకి ఉండేది. ఆ కాకి ఎప్పుడూ దాహంతో బాధపడుతుండేది. ఒకరోజు వేసవి కాలంలో చాలా వేడిగా ఉంది. కాకి ఎక్కడికక్కడ తిరిగి నీళ్లు వెతుకుతూ వచ్చింది. అప్పుడు దారిలో ఒక చిన్న గిన్నె కనిపించింది. ఆ గిన్నెలో కొంచెం నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. కాకి ముక్కుతో తాగలేకపోయింది. కాకి చాలా ఆలోచించింది. ఏం చేయాలి? నీళ్లు తాగకుండా ఎలా ఉండగలను అనుకుంది. అప్పుడు దగ్గర్లో చిన్న చిన్న కంకర రాళ్లు కనిపించాయి. ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. కాకి ఆ రాళ్లను ఒక్కొక్కటిగా నోటితో తీసుకుని గిన్నెలో వేసింది. రాళ్లు లోపలికి వెళ్లిన కొద్దీ నీళ్లు పైకి వచ్చాయి. రాళ్లు గిన్నెలో నిండిపోయి నీళ్లు పైకి వచ్చాయి. చివరికి నీళ్లు అంచు వరకు వచ్చాయి. కాకి సులభంగా ముక్కుతో తాగేసింది. దాహం తీరింది. సంతోషంగా ఎగిరిపోయింది. నీతి: ఆలోచన, తెలివి ఉంటే ఏ సమస్యనైనా సాధించవచ్చు. సమస్య వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య తన కొడుకులు మరియు కోడళ్లతో కలిసి ఉండేవారు. కాని ఆ ఇంట్లో కోడళ్ల మధ్య సఖ్యత లేదు. ఒకరోజు రామయ్యకి జ్వరం వచ్చినప్పుడు పెద్ద కోడలు సరస్వతి స్వార్థంతో అతనిని చాలా బాధపెట్టింది. ఆ మాటలు రామయ్యను కలిచివేశాయి. రామయ్య బాధను చూసి ఒక సాధువు బియ్యంతో ఒక చిన్న పరీక్ష పెట్టారు. అందరినీ గిన్నెలో బియ్యం తీసుకురమ్మన్నారు. మీ మనసులోని కోపాన్ని, ద్వేషాన్ని ఆ బియ్యంలోకి ఊదమని సాధువు చెప్పారు. అందరూ అలాగే చేశారు. ద్వేషం ఎక్కువగా ఉన్న సరస్వతి బియ్యం చాలా బరువుగా మారింది. మనసులో ఎంత కోపం ఉంటే అంత బరువు పెరుగుతుందని సాధువు చెప్పారు. నీటితో బియ్యాన్ని కడిగితే కోపాలు పోతాయని గ్రహించిన సరస్వతి మనసు మారింది. అప్పటినుంచి అందరితో ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది. మనసును తేలిక చేసుకుంటే జీవితం సుందరంగా మారుతుంది. ఇది నిశ్శబ్దంగా నేర్పిన గొప్ప పాఠం.